హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో టెట్ డిఎస్సికి సంబంధించి వచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి. మనకి టెట్కి సంబంధించిన మార్గదర్శకాలని ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే క్వాలిఫికేషన్స్లో కొన్ని కీలక మార్పులు అయితే చేశారు. అవి ఏంటంటే, ఇంతకుముందు పేపర్ 1ని డిఎడ్ అలాగే బిఎడ్ వాళ్ళు మాత్రం ఇద్దరు రాసేవాళ్ళు. అయితే ప్రస్తుతం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పేపర్ 1ని ఎస్జిటి వాళ్ళు అలాగే పేపర్ 2కి వచ్చేసరికి బిఈడి వాళ్ళు రాసే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి 4 ఏళ్ల బిఈడి కోర్స్ ఎవరైతే చేసుంటారో వాళ్ళు కూడా పేపర్ 1 ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. అలాగే మనకి డిఎస్సికి సంబంధించి 6100 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపింది. దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనకి త్వరలో రాబోతుంది. అలాగే మనకి వచ్చే నెల అంటే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి టెట్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు మనకి నోటిఫికేషన్ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. నోటిఫికేషన్ రాగానే కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి రేపు వచ్చే డిఎస్సి నోటిఫికేషన్లో సుమారు 6100 పోస్టులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో సుమారు ఎస్జిటికి వచ్చేసరికి 2 నుంచి 2500 వరకు ఉంటాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ వచ్చేసరికి 1400 నుంచి 2000 వరకు ఉండే అవకాశం ఉంది. ఇతర పోస్టులు వచ్చేసరికి మిగిలినవి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.